హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తో వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే యూ వర్సెస్ థర్డ్ పార్టీ. మీ వ్యక్తి ఎవరిని చూస్ చేసుకుంటారు? యాక్చువల్లీ మొన్న నేను చేసిన 2 days బ్యాక్ చేసిన వీడియో చాలా అందరికి బాగా నచ్చింది. అందరూ ఆదరించారు, చాలా సంతోషపడ్డారు. పాజిటివ్ రీడింగ్ వచ్చిందని చాలా కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎక్కడో ఒక సైడ్ అనుమానం అనమాట. అక్క మీరు చెప్పింది చాలా బాగుంది, ఇది జరిగితే చాలా బాగుంటుంది అని కూడా రాశారు. కానీ సైడ్ గా ఒక విధంగా చెప్పాలంటే అసలు మీ వ్యక్తి ఎవరిని చూస్ చేసుకుంటారు? బికాస్ కొంతమందికి ఏంటంటే థర్డ్ పార్టీ చాలా బలంగా ఉంది. సో దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తి మమ్మల్ని చూస్ చేసుకుంటారా లేదంటే థర్డ్ పార్టీనా అనే ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. సో దానివల్ల ఏంటంటే నాకు చాలా మెసేజెస్ అనేవి రావడం జరిగింది. సో వారందరి కోసము వారి డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ఈ రీడింగ్ అనేది చేస్తున్నాను. సో యూ వర్సెస్ థర్డ్ పార్టీ. మీ వ్యక్తి ఎవరిని చూస్ చేసుకుంటారు? సో మిమ్మల్ని లేదంటే థర్డ్ పార్టీనా? మీ ఇద్దరి మధ్యలో ఉండే ఒక వ్యక్తి. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. థర్డ్ పార్టీ అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మీరు వెళ్తే మీరే థర్డ్ పార్టీ అవుతారండి. ఓకే, సో లేదంటే మీరు ఆల్రెడీ ఒక లవ్ లో ఉన్నప్పుడు వేరే వ్యక్తి మీ ఇద్దరి మధ్యలో వస్తే వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారు. ఓకే, ఈ క్లారిటీ అనేది మీరు పెట్టుకొని రీడింగ్ అనేది చూడండి. ఓకే, సో యూ వర్సెస్ థర్డ్ పార్టీ. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి ఎవరిని చూస్ చేసుకుంటారు? నేను షఫుల్ చేసినప్పుడు మీ వ్యక్తిని తలుచుకోండి, వాళ్ళ పేరుని 3 సార్లు అనుకోండి. మీరిద్దరూ గడిపిన ఒక హ్యాపీ మూమెంట్స్ అనేది గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ ఏదో ఒకటి చేస్తే కనుక మీ ఎనర్జీ అనేది ఇక్కడ రెజినేట్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది, మీకు రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. యూ వర్సెస్ థర్డ్ పార్టీ. మీ పర్సన్ ఎవరిని చూస్ చేసుకుంటారు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ పైన వాళ్ళకు ఉండే అభిప్రాయం ఎలా ఉంది, థర్డ్ పార్టీ పైన అభిప్రాయం ఎలా ఉంది అనేది చూద్దాము. ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పట్ల మీ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది? థర్డ్ పార్టీ పట్ల మీ వ్యక్తి యొక్క ఎనర్జీ ఎలా ఉంది? ఓకే, సో ఇక్కడ ఇద్దరి పట్ల కూడా వాళ్ళ ఎనర్జీ అయితే పాజిటివ్ గానే ఉందండి. సో మీ పట్ల ఏంటంటే ఒకవేళ మీరు దూరంగా ఉంటే కనుక వాళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. సో మీతో క్లియర్ కట్ గా ఒక మాట్లాడి ఈ కనెక్షన్ అనేది నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్దాము అనేసి అనుకుంటున్నారు. సో దానికి మీతో మాట్లాడి మీతో డిస్కస్ చేసి ఒక ప్లానింగ్ అనేది చేద్దాం అనుకుంటున్నారు. చాలా పాజిటివ్ గా ఉంది. మీరు వాళ్ళ వరల్డ్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, మీరే వాళ్ళ ప్రపంచం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు దొరకడం అనేది వాళ్ళ అదృష్టంగా వాళ్ళు భావిస్తున్నారు. అదే విధంగా థర్డ్ పార్టీ విషయంలోకి వస్తే గనక కంప్లీట్ గా యూనివర్స్ కి సరెండర్ చేస్తారు మీ వ్యక్తి. ఓకే, సో ఇది ఎలా ఉందంటే ఏది జరిగితే అది జరిగింది, దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు దేవుడికి సరెండర్ చేశారు. అలాగే ఒక డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. దేనికైనా టైం రావాలి, దేనికైనా ఒక కాలం కలిసి రావాలి, మంచి రోజులు వస్తాయి అన్నట్టుగా వాళ్ళని కంప్లీట్ గా ఒక సరెండర్ పొజిషన్ లో పెట్టేశారనమాట. సో ప్రస్తుతానికి ఏమి డెసిషన్ తీసుకోకుండా ఒక ముందుకనేది వెళ్లకుండా ఒక స్టక్ పొజిషన్ లో ఉంది. కానీ వాళ్ళకి ఏంటంటే దేవుడు ఏం చేసినా నాకు మంచి జరుగుతుంది అంటే నా మంచికే చేస్తారు అన్నట్టుగా ఒక సరెండర్ భావనలో అయితే ఉన్నారనమాట. ఓకే, లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో ఫస్ట్ మనం ఏమడుగుదామంటే అసలు మీ వ్యక్తికి మీ పైన ఉన్న అభిప్రాయం ఏంటి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని ఏ విధంగా వ్యూ చేస్తున్నారు? ఎయిట్ ఆఫ్ సోర్డ్స్, 10 of wands, king of pentacles. ఓకే, సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకి 7 of pentacles వచ్చింది. థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు థర్డ్ పార్టీని ఏ విధంగా చూస్తున్నారు?
మీ వ్యక్తికి థర్డ్ పార్టీ పట్ల ఉండే అభిప్రాయం ఏంటి? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ కి థర్డ్ పార్టీ పట్ల ఉండే అభిప్రాయం ఏంటి? 3 of Wands, 6 of Pentacles, the Magician, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఐ థింక్ మీకు కార్డ్స్ అన్ని కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఎస్, ఓకే. సో ఈ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారు, మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, మీ థర్డ్ పార్టీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? ఓకే, సో ఏంటంటే మీ గురించి ఆలోచిస్తే గనక వాళ్ళకి ఒక స్టక్ ఎనర్జీ, ఒక రిస్ట్రిక్టెడ్ ఎనర్జీ, ఒక బ్లాకేజ్ అనేది కనబడతా ఉంది. సో మేబీ మీరిద్దరూ ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారా, ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయిందా, మీ వ్యక్తి కనుక వాకవే చేశారా? సో ఇవన్నీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. సో ఎందుకంటే వీళ్ళకి చాలా ఒక రకమైన రిస్ట్రిక్షన్స్, ఒక బర్డెన్, ఒక రకంగా చెప్పాలంటే టూ మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీరు చాలా ఆంక్షలు పెట్టడము, నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలాంటి బట్టలే వేసుకోవాలి, లేదంటే నువ్వు వీళ్ళతోనే మాట్లాడాలి. సో మళ్ళీ కామెంట్ సెక్షన్ లో పెట్టద్దండి ఇది రివర్స్ అనేసి, ఎందుకంటే కొంతమంది నిజాన్ని అంగీకరించడానికి చాలా ఇబ్బంది పడతారు. సో నాకు వచ్చి ఇది మీ సైడ్ నుంచే వస్తుంది, మీరు ఇలాగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారనేది నాకు ఇక్కడ కనిపిస్తా ఉంది. ఓకే, సో అది మీరు నోట్ తో డైరెక్ట్ గా చెప్పకపోయినా మీ యాక్షన్స్ తో చెప్తూ ఉండొచ్చు. సో అది వాళ్ళకి చాలా రిస్ట్రిక్టెడ్ గా, వాళ్ళకి చాలా ఒక బర్డెన్ గా అనిపిస్తా ఉంది. సో దాని వల్ల వాళ్ళు వాకవే చేసేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి మీ పైన ఒక స్టేబుల్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే మీరు ఒక నమ్మదగిన వ్యక్తి, మీరు మీతో ఉంటే గనక లైఫ్ లాంగ్ ఒక స్టెబిలిటీ ఉంటుంది. ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళకి ఒక మంచి లాభం అనేది వస్తుంది, స్టెబిలిటీ ఉంటుంది. సో మీరేంటంటే మీరు ధన సంపాదించడమే కాదు, దాన్ని ఏ విధంగా సేవ్ చేయాలి అనేది కూడా మీకు తెలుసు అనమాట. సో మనీని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలని కానీ, లేదంటే ఎలా దాచుకోవాలి, ఒక ఎఫ్డి కానీ, లేదంటే ఏదైనా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ. సో అలాగా మీరు చాలా ఒక ప్లాన్డ్ గా ఉండే మనిషి. ఓకే, సో ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించి కేర్ తీసుకునే మనిషిగా వాళ్ళు భావిస్తున్నారు. చాలా నమ్మదగిన వ్యక్తిగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో మీతో ఉండాలని వాళ్ళకి ఉంది, మీతో కలిసి ముందుకు వెళ్ళాలి, లైఫ్ లాంగ్ మీతో కనెక్షన్ ఉండాలని కోరుకుంటున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ మీ ఇద్దరు కనెక్షన్ ఎండ్ అయిపోవడం కానీ, ఒకరినొకరు బ్లాక్ చేసుకోవడం కానీ, ఈ వ్యక్తి వాకవే చేసడం కానీ జరిగింది. సో థర్డ్ పార్టీ దగ్గరికి వచ్చేసరికి, థర్డ్ పార్టీతో వీళ్ళు ఉంటే కూడా వీళ్ళు ఒక ఒంటరితనాన్ని అయితే అనుభవిస్తున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ నుంచి వీళ్ళకి కావాల్సినంత ప్రేమ దొరకటం లేదు, అటెన్షన్ దొరకటం లేదు. సో వాళ్ళు వీళ్ళని పట్టించుకోవట్లేదు, ఇగ్నోర్ చేస్తున్నారు. సో ఇవన్నీ చూడటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక రకమైన ఒంటరితనము, ఏం చేయాలి, నేను వాకవే చేయాలా ఏంటి అన్నట్టుగా వాళ్ళకి అర్థం కావటం లేదు. సో వాళ్ళు అలాగ ఒంటరిగా ఆలోచిస్తున్నారు, ఒంటరిగా మిగిలిపోయారు. సో వీళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ రావాలనేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ప్లస్ ఈ థర్డ్ పార్టీ గురించి వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, థర్డ్ పార్టీ ఒక బ్యూటీ విత్ బ్రెయిన్స్ అన్నట్టుగా, వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. వాళ్ళకి లేనిదంటూ ఏమీ లేదు, ఏ లోటు లేకుండా చాలా సంతోషంగా సుభిక్షంగా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి డబ్బుల పరంగా లోటు లేదు, ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండే ఒక వ్యక్తి. సో వాళ్ళకి అన్ని విధాలుగా ఏ లోటు లేకుండా ఉన్నారు. వాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళు మేనిఫెస్ట్ చేయగల ఒక కెపాసిటీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అవసరము లేదనమాట, వేరే వాళ్ళతో అవసరం కూడా లేదు. సో అందువల్ల ఏంటంటే తన ధనాన్ని సంపాదించడంలోను, తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసము వర్క్ చేస్తున్నారు, లేదంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లో కంప్లీట్ గా సతమతం అయిపోతున్నారు అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, సో అవన్నీ చాలా సమర్థవంతంగా వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. కాకపోతే వాళ్ళకి టైం అనేది లేదనమాట, ఈ వ్యక్తికి ఇవ్వడానికి టైం లేదు వాళ్ళ దగ్గర. ఓకే, సో ఈ వ్యక్తి ఏంటంటే ఆ కనెక్షన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు. మనకు ఆ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కూడా అదే చెప్తుంది, డివైన్ టైమింగ్ వచ్చినప్పుడు జరుగుతుంది అన్నట్టుగా. వాళ్ళు మొత్తము డెసిషన్ అంతా యూనివర్స్ కి సరెండర్ చేసేసారు. సో ఏది జరిగితే జరుగుతుంది, ఏది జరిగినా నా మంచికే అన్నట్టుగా ఒక విధంగా సరెండర్ భావనలో ఉన్నారనమాట.
కాకపోతే ఇద్దరి మీద కూడా ఒక మంచి భావన అనేది ఉంది వాళ్ళకి. ఇద్దరు కూడా మంచి ఒకరిని మించిన వారు ఒకరు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇద్దరి పట్ల కూడా చాలా రెస్పెక్ట్ అనేది ఉందండి. మీ పట్ల వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది, ఆ థర్డ్ పార్టీ పట్ల కూడా వాళ్ళ రెస్పెక్ట్ ఉంది. చాలా మందికి ఏంటంటే ఇది 30+ ఇయర్స్ కనెక్షన్స్ అనిపిస్తున్నాయి నాకు. సో ఇదేంటంటే 30+ చాలా మంది చూసే వాళ్ళకి ఏంటంటే 30+, కొంతమంది 40+ వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇదేంటంటే ఇమ్మెచ్యూర్డ్ లవ్ గా అనిపించట్లేదు నాకు, ఇమ్మెచ్యూర్డ్ కనెక్షన్ గా అనిపించట్లేదు. సో వీళ్ళు ఏంటంటే బాగా మెచ్యూర్డ్ పీపుల్, జీవితంలో చాలా చూసిన వాళ్ళు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉండేవాళ్ళు, ఒక మంచి హై పొజిషన్ లో ఉండేవాళ్ళు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇది మీరు ఆటలాడడానికి ఎవరి దగ్గర టైం లేదు, మీ ముగ్గురు దగ్గరే టైం లేదనమాట. మీరు ముగ్గురు మీ మీ విధి నిర్వహణలో నిమిత్తం అయిపోయినారు, నిమగ్నం అయిపోయినారు. అలాగే మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ బర్డెన్స్ మీరు నిర్వర్తించడంలో చాలా కష్టపడుతున్నారు. అండ్ దానిలో సక్సెస్ఫుల్ గా ఉన్నారనమాట. మీరు ఎవరిని కష్టపెట్టకుండా మీ ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటున్నారు. దానికోసం అహర్నిశలు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం మీరు కష్టపడుతున్నారు. సో ముగ్గురు కూడా ఒక రకంగా చెప్పాలనుకుంటే ఒక వర్కింగ్ పీపుల్ అవ్వచ్చు, బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, ఒక మంచి స్టేజ్ లో ఉండే మంచి పేరు ప్రఖ్యాతులు ఉండే వాళ్ళు అయిండొచ్చు. అంటే సొసైటీలో ఒక మంచి ఒపీనియన్ ఉండే ఒక వ్యక్తి అవ్వచ్చు మీరు ముగ్గురు కూడా. ఓకే, సో ఇంకా చూద్దాము అసలు మీ వ్యక్తి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారా లేదంటే థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకుంటారా అనేది మన మెయిన్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూద్దాం మీ వ్యక్తి మిమ్మల్ని చూస్ చేసుకుంటారా లేదంటే థర్డ్ పార్టీనా. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి మా వ్యూవర్ ని సెలెక్ట్ చేసుకుంటారా లేదంటే థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకుంటారా. ఇది మీ కార్డ్స్ అండి, ఇది మీ డెక్. టెంపరెన్స్, 5 of చరిష్మా, ద చారియట్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of విజ్డమ్. ఇది మీ యొక్క కార్డ్స్. ఇప్పుడు వాళ్ళని చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు. మా వ్యూవర్ నా లేదంటే థర్డ్ పార్టీనా. ద బర్నింగ్ టవర్, 5 of wands, 2 of cups, bottom of the deck, ace of cups. ఓకే, సో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇది కొంచెం నెగిటివ్ గానే వచ్చిందండి. ఎందుకంటే థర్డ్ పార్టీ పైన ఎక్కువ దృష్టి ఉంది మీ పర్సన్ కి, ఎక్కువ ఏమంటారు దృష్టి ఉంది. ఓకే, థర్డ్ పార్టీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ వల్ల ఎలాగా ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది తెలియట్లేదు. మీ దగ్గర అయితే ఒక కన్ఫ్యూజన్ అనేది కనబడతా ఉంది. ఎందుకంటే పాస్ట్ లో మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు కానీ, లేదంటే మీరు బిహేవ్ చేసిన విధానం కానీ, మీరు అనిన మాటలు కానీ, మీరు తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. సో మీరు ఇది పబ్లిక్ గా మీరు ఒప్పుకోకపోతేనో, కామెంట్ సెక్షన్ లో చెప్పకపోతేనో కూడా మీ మనసాక్షిని మీరు కనుక్కోండి. అంటే నేను ఎలా బిహేవ్ చేశాను అనేది ఒకసారి మీరు చూసుకోండి. మీ పాస్ట్ కి వెళ్ళి మీరు ఎలా బిహేవ్ చేశారు అనేది చూసుకోండి. ఓకే, సో మీ ఈ థర్డ్ పార్టీ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి న్యూ బిగినింగ్ చేయాలి, ఒక రొమాంటిక్ న్యూ బిగినింగ్ చేయాలి, ప్రపోజ్ చేయాలి, ఆ వ్యక్తికి క్షమాపణ చెప్పాలి, ఎలాగైనా సరే ఇద్దరు కలవాలి. ఎందుకంటే ఇక్కడ డివైన్ టైమింగ్ వచ్చే వరకు వీళ్ళ కనెక్షన్ అనేది ముందుకు వెళ్ళదు అన్నట్టుగా అనిపిస్తా ఉంది. కాబట్టి వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు, న్యూ బిగినింగ్ కోసం అనేది వెయిట్ చేస్తున్నారు. సో మీతో ఈ కనెక్షన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్దామని ఉంది. కాకపోతే ఏంటంటే మీ సైడ్ నుంచి చాలా ఒక నెగిటివిటీ అనేది వాళ్ళకి కనిపిస్తా ఉంది. ఇక్కడ చూసారంటే పాస్ట్ లో కూడా మీ ఇద్దరికి బ్యాలెన్స్ లేక చాలా ఫైటింగ్స్, గొడవలు, ఒక డార్క్ ఎనర్జీ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఒకరిపైన ఒకరికి అనుమానము, అసూయ ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే జాబ్ రిలేటెడ్ కూడా మీకు జలసీ అవి ఉండొచ్చండి. మీరు హై లెవెల్ కి వెళ్తే వాళ్ళకి జలస్ గా ఫీల్ అవడము, లేదంటే వాళ్ళు హై లెవెల్ కి వెళ్తే మీరు జలస్ గా ఫీల్ అవడము,
ఒకరికొకరు ప్రమోషన్స్ వస్తే ఇంకొకరు జలసీగా ఫీల్ అవటము అలాంటివి కూడా ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి అనమాట. సో ముఖ్యంగా మీరేంటంటే ధనస్సు రాశి వారు అయి ఉండొచ్చు. సో థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చేసి ఒక కర్కాటక రాశి వారు అయి ఉండొచ్చు. మీరు వచ్చేసి మీరు కూడా కర్కాటక రాశి ఒక ధనస్సు రాశి లాగా నాకు ఇక్కడ కనిపిస్తా ఉంది. సో వాళ్ళు వచ్చేసి ఒక మేషం, మళ్ళా సింహం అండ్ కర్కాటకం కనిపిస్తా ఉంది. ఓకేనా. సో ఈ థర్డ్ పార్టీ పట్ల ఎలా ఉంది అంటే గనక పాస్ట్ లో అయితే మీది ఇంకా కంప్లీట్ చేయలేదు, నేను ఫస్ట్ మీది కంప్లీట్ చేస్తాను. సో ప్రెసెంట్ మీకు ఏం జరుగుతుందంటే ఇద్దరు పట్ల బాగాలేదండి. వాళ్ళకి ప్రెసెంట్ లో అయితే మీ పట్ల బాగాలేదు, వాళ్ళ పట్ల బాగాలేదు. ఎందుకంటే మీ సైడ్ నుంచి కూడా వాళ్ళకి ఒక రకంగా ఐసోలేషన్ అనేది ఉంది. మీరేంటంటే సపరేషన్ లో ఉన్నారు, వాళ్ళకైతే ఒంటరిగా ఉండాలని ఉంది, మీతో కలవాలని లేదు, మీతో మాట్లాడితే మళ్ళీ ఎక్కడ గొడవలు అయిపోతాయి, మళ్ళీ అంటే దాన్ని ఏంటి బేర్ చేసే ఒక శక్తి వాళ్ళ దగ్గర లేదు, అంత ధైర్యం అనేది వాళ్ళ దగ్గర లేదు. మళ్ళీ హర్ట్ అయ్యి మళ్ళీ బాధపడి మళ్ళీ తనను తను కరెక్ట్ గా నార్మల్ గా చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో అందుకని వాళ్ళు ఏంటంటే తనని తను ఒక రూమ్ లో బంధించేసుకొని చాలా సైలెంట్ గా అయిపోయారు అనమాట. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. మీరు కోరిన కోరికలు కానీ లేదంటే మీరు అడిగిన గిఫ్ట్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ శక్తికి మించినవి అనమాట. అంటే మీ ఎయిమ్స్ వాళ్ళ ఎయిమ్స్ అనేవి రెండు ఒక మ్యాచింగ్ లేదు. సో మీరేంటంటే చాలా హై లెవెల్ గా ఆలోచించడము, హై లెవెల్ కోరికలు కానీ లేదంటే ఒక ఎయిమ్ కానీ మీకు ఉంది, అది వాళ్ళ వల్ల అవ్వదు అనమాట. సో దానివల్ల ఏంటంటే ప్రెసెంట్ లో ఒక స్ట్రక్ ఎనర్జీ కనబడతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మీరిద్దరూ సపరేషన్ అయిపోయి మీరు ఎంత ప్రయత్నిస్తే కూడా మీ వ్యక్తి మీతో మాట్లాడకుండా చాలా రిజిడ్ గా మారిపోయి ఒక బ్లాకేజ్ అనేది కనబడతా ఉంది. ఇద్దరు ఒకరినొకరు బ్లాక్ చేసుకోవడం ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కానీ ఫ్యూచర్ లో ఏంటంటే ఈ కనెక్షన్ లో ఒక సక్సెస్ రావాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు, సక్సెస్ వస్తుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ ఓవరాల్ ఎనర్జీలో అయితే మాత్రము వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వాళ్ళు అన్ని విధాలుగా మిమ్మల్ని జడ్జి చేస్తున్నారు. ఒక రిలేషన్షిప్ వైజ్ కానీ, హెల్త్ వైజ్ కానీ, కుటుంబంతో కలవటం కానీ, మనీ రిలేటెడ్ కానీ అన్ని విధాలుగా మిమ్మల్ని వాళ్ళు ఆల్రెడీ చూసేస్తున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే మంచి లాంగ్ టర్మ్ కనెక్షన్ అయిండొచ్చు. మీ గురించి వాళ్ళకి ఇన్ అండ్ అవుట్ బాగా తెలుసు. సో ఈ థర్డ్ పార్టీ ఏంటంటే న్యూ కనెక్షన్ అయిండొచ్చు. సో దానివల్ల ఏంటంటే థర్డ్ పార్టీ చాలా రొమాంటిక్ గా, చాలా అందంగా, చాలా బాగా కనిపిస్తున్నారు వాళ్ళకి. సో మీతో కూడా వాళ్ళకి ఏంటంటే ఒక సక్సెస్ అనేది కావాలి, ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్ళాలి. మీ ఇద్దరి మధ్యలో ఎంత డిఫరెన్సెస్ ఉంటేనో కూడా, ఎంత ప్రాబ్లమ్స్ ఉంటేనో కూడా ఈ కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్ అయితే బాగుండును అనేది అయితే వాళ్ళకి ఉంది. కానీ మీతో ఉంటారా వాళ్ళతో ఉంటారా అంటే 90% వాళ్ళతోనే థర్డ్ పార్టీ వైపే వాళ్ళకి దృష్టి ఉంది. ఎందుకంటే థర్డ్ పార్టీ అనేది వెరీ స్వీట్ గా, చాలా అట్రాక్టివ్ గా, చాలా ప్యాషనేట్ గా కనిపిస్తున్నారు అనమాట. సో వాళ్ళకి మాక్సిమం థర్డ్ పార్టీ సైడే దృష్టి ఎక్కువ ఉంది. సో వాళ్ళకి థర్డ్ పార్టీతో కూడా పాస్ట్ లో ఏంటంటే ఇద్దరికి ఒక గొడవ రావడము, కనెక్షన్ ఎండ్ అయిపోవటము అవన్నీ జరిగాయి. ఇప్పుడు థర్డ్ పార్టీతో కూడా వాళ్ళు ఏం కలిసి లేరు. ఎందుకంటే ఇక్కడ ఒంటరితనాన్ని అయితే అనుభవిస్తున్నారు వాళ్ళు. థర్డ్ పార్టీ పట్ల కూడా ఆ సైడ్ నుంచి వీళ్ళకి ఎటువంటి గుర్తింపు రావటం లేదు, ఒక టైం కూడా వాళ్ళు స్పెండ్ చేయటం లేదు. సో ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ప్రెసెంట్ ఏంటంటే వాళ్ళకి చాలా కాంపిటీషన్ ఉంది. ఆ థర్డ్ పార్టీ వెంట పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దానివల్ల వీళ్ళకి ఇంకా ఇంకా పట్టుదల వచ్చేస్తుంది, నేనే పొందాలి. ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు మీ వ్యక్తి. థర్డ్ పార్టీని నేను ఎలాగైనా పొందాలి, ఎలాగైనా సాధించాలి అనే ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇంత కాంపిటీషన్ ఉంటే కూడా, ఈ కనెక్షన్ లో ఎంత మంది ఇన్వాల్వ్ అయితే కూడా నేను ఎలాగైనా సరే ఈ వ్యక్తిని పొందాలి అనే ఒక ఆలోచనతో ఉన్నారు. సో ఫ్యూచర్ లో ఏంటంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఒక మంచి లవ్ అనేది ఏర్పడుతుంది. రెండు సైడ్ నుంచి కూడా వీళ్ళిద్దరికి ఒకరికొకరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేస్తారు లవ్ ని. సో ఇందాక కూడా మనకు 6 of Pentacles వచ్చింది కదా. సో ఇద్దరు బ్యాలెన్స్ అనేది చేసుకుంటారు. ఇద్దరు కనెక్షన్ అనేది చాలా సాఫీగా ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు ఒక న్యూ బిగినింగ్ అయితే చేయబోతారు. కానీ ఈ లోపు మీరు గనక మీలో మార్పు తెచ్చుకోకపోతే, మీ బిహేవియర్ లో గనక మార్పు తెచ్చుకోకపోతే ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయే అవకాశం ఉంది. సో వాళ్ళకి మీ వ్యక్తికి మీ పట్ల ఉండాలని ఉంది, మీకు సక్సెస్ కావాలి అని చాలా తాపత్రయపడుతున్నారు. మీతో 7 అడుగులు నడవాలి, ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన ఉంది. మీ ఇద్దరి మధ్య ఎన్ని డిఫరెన్సెస్ అయినా ఉండేవండి, ఒక క్యాస్ట్, కల్చర్, రిలీజియన్, ఏజ్, కలర్, హైట్ ఏదైనా రావచ్చు, అయినా సరే వాళ్ళకి సక్సెస్ కావాలి మీతోటి.
ఓకే, సక్సెస్ అనేది సాధించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మీలో మార్పు అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. మీ బిహేవియర్ ని మీరు ఒకసారి మీరు చూసుకొని మీరు ఎలాగా వాళ్ళని బాధ పెట్టారు పాస్ట్ లో, మీ మాటల ద్వారా గాని మీ చేతల ద్వారా గాని, సో వాళ్ళు అవన్నీ ఆలోచించుకోమనేసి చెప్తున్నారు. కాకపోతే థర్డ్ పార్టీ దగ్గర చాలా ఇప్పుడు అట్రాక్టెడ్ గా ఉన్నారనమాట. సో దూరపు కొండలు నునుపు అంటారు చూసారా, ఆ విధంగా థర్డ్ పార్టీ అనేది చాలా వీళ్ళకి నచ్చుతా ఉందన్నమాట. చాలా రొమాంటిక్ గా, సాఫ్ట్ గా, ఓకే ఇలాగా రొమాంటిక్ గా ఉందన్నమాట. సరే, ఫైనల్ గా ఒక కార్డు తీద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మీరేం చెప్పబోతున్నారు ఈ కనెక్షన్ గురించి? సో మా వ్యూవర్ కి వాళ్ళ పర్సన్ కి మధ్యలో ఒక థర్డ్ పార్టీ ఉంది. సో మీరు ఈ కనెక్షన్ గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళిద్దరికి మధ్య నో కాంటాక్ట్, ఇద్దరు లేదంటే లెస్ కాంటాక్ట్, ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రొమాన్స్. ఓకే, సో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో అయితే రొమాన్స్ వస్తుందండి. కానీ మీరు కొంచెం వాళ్ళకి నచ్చిన విధంగా ఉండగలిగితే, వాళ్ళు కోరుకున్న విధంగా మీరు బిహేవ్ చేయగలిగితే గనక ఈ కనెక్షన్ అనేది ఖచ్చితంగా మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే ద చారియట్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ కార్డు. కానీ ఆ పక్క ఏంటంటే విపరీతమైన లవ్ అట్రాక్షన్ అనేది కనబడుతుంది. వాళ్ళు సోల్మేట్స్ గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. 2 ఆఫ్ కప్స్ వచ్చింది ఆ పక్క. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏ పక్క వెళ్ళాలి అన్నట్టుగా. సో మీ కనెక్షన్ లో కూడా రొమాన్స్ అనేది వస్తుంది. కాకపోతే మీరు కొంచెం మీలో మీ బిహేవియర్ లో కానీ ఏదైనా మార్పు తెచ్చుకోవాలి. వాళ్ళకి నచ్చిన విధంగా ఉండడం అనేది కొంచెం అలవాటు చేసుకుంటే ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా, రెజినేట్ అయిందా? అయినట్టయితే కనుక నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే, అండ్ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అంటే మొన్న పెట్టాను కదా, మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళకి యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అంటే, ఎవరో ఒక లక్ష్మి అనే ఆవిడ దాదాపు ఒక 10-15 మెసేజ్లు పెట్టింది. వాడు చచ్చిపోవాలి, వాడు నాశనం అయిపోవాలి. చూడమ్మా లక్ష్మి, నేను నీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలి అని కోరుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే నాశనం అయిపోతావు. ఎవరి గురించి అయినా మనం కోపము ద్వేషము పెట్టుకుంటే అది మన శరీరాన్ని తినేస్తుంది. క్యాన్సర్ అనేది ఊరికే రాదండి ఎవరికి కూడా. సప్రెస్డ్ ఇమోషన్స్, కోపము ద్వేషము ఇవన్నీ పెట్టుకుంటే గనక సో వాళ్ళకి ఇట్లాంటి దీర్ఘకాలిక సమస్యలు అనేవి వస్తాయి. అది మీ బాడీని ఇంపాక్ట్ చేస్తుంది. అంటే మీరు అనొచ్చు, అక్క మరి చిన్న చిన్న పిల్లలకి 3 ఏళ్ళ వాళ్ళకే వచ్చేస్తుంది అక్క క్యాన్సర్ ఈ కాలంలో అని చెప్తే, అది పూర్వజన్మ కర్మ ఫలితంగా అనేసి మనం చెప్పొచ్చు. కానీ మనం చేజేతులారా మన ఆరోగ్యం అనేది పాడు చేసుకోవద్దండి. ఎప్పుడు కూడా మనము ప్రశాంతంగా ఉండాలి. ఏది జరిగినా సరే మనం దేవుడిచ్చిన ప్రసాదంగా మనం భావించి తీసుకుంటే గనక మన జీవితం అనేది సాఫీగా వెళ్ళిపోతుంది. కోరిక ఉండేది తప్పు కాదండి. మనము ఒక వ్యక్తిని కోరుకోవడము, ఆ వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండాలనుకోవడము అది తప్పే కాదు. కానీ దానికోసం వశీకరణం చేసేస్తాను, ఆ వ్యక్తిని ఎలాగైనా పొందాలి, నాకు దక్కని వ్యక్తి చచ్చిపోవాలి, నాశనం అయిపోవాలి. సో ఇలాంటివంతా తప్పమ్మా. ఆ నెగిటివ్ ఎమోషన్స్ నీ బాడీని తినేస్తుంది. నువ్వు అట్రాక్ట్ చేస్తావు నీ లైఫ్ లోకి. సో ఇలాంటి తప్పు. ఇప్పుడు నా ఛానల్ చూసే వాళ్ళందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తానండి, ఎవరు కూడా నెగిటివ్ థింకింగ్ అనేది మానేయండి. మీరు పాజిటివ్ గా ఉంటే మీ లైఫ్ లోకి పాజిటివిటీ వస్తుంది. మీరు నెగిటివ్ గా ఉంటే మీ జీవితం అనేది ఇంకా 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 అధపాతాళానికి వెళ్ళిపోతుంది. ఇది ఒకటే మీరు నేర్చుకోండి. సో అదే నేను అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. మీ హెల్త్ బాగుండాలి, మీ లైఫ్ బాగుండాలి అంటే గనక మీరు వేరే వాళ్ళ చెడు అనేది ఎట్టి పరిస్థితులు కోరకూడదండి. సో మనం వేరే వాళ్ళు మనకి చెడు చేస్తున్నా కూడా వాళ్ళని గాడ్ బ్లెస్ యూ, నీ దగ్గర నుంచి నేను ఏదో లెసన్ నేర్చుకోవాలి, అందుకే నువ్వు నన్ను హర్ట్ చేసావు అన్నట్టుగా మనము ప్రశాంతంగా ఉండి మన మనసు ప్రశాంతంగా పెట్టుకున్నాం అంటే మన ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, మన లైఫ్ బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి రీడింగ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.